వెల్కమ్ టు మన టీవీ. ఎన్నికల వరకు వేచి సరిగ్గా ఎన్నికల ముందు ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షులు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ చేయడాన్ని ఖండిస్తున్న ప్రతిపక్షాలను ఎదుర్కొనలేక మోడీ ప్రభుత్వం ప్రతిపక్ష నాయకులను ఒక్కొక్కరిని వివిధ కేసులలో జైల్లో వేయడం సిగ్గుచేటు. ఎన్నికలలో సరైన పోటీ లేకపోతే ఇక ప్రజాస్వామ్యానికి అర్థం ఎక్కడా? మోడీ ప్రధానిగా భారతదేశాన్ని నిదానంగా నియంతృత్వంలోకి తీసుకెళ్తున్నారు. ఇది ఎంతో ఆందోళన చెందాల్సిన విషయం. కాబట్టి ప్రజలు మోదీ నియంతృత్వ పొగడలపై తిరగబడి మన భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటారని ఏ నూర్ అహ్మద్ ఆధునిక జిల్లా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు తెలిపారు. నిన్నటి రోజు అనగా 21 మార్చ్ 2024 గురువారం రాత్రి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అనగా ఈడీ వారు ఢిల్లీ ముఖ్యమంత్రి ఆమ్ ఆద్మీ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ అరవింద్ కేజ్రీవాల్ గారిని అరెస్ట్ చేయడం చాలా బాధాకరము. ఎందుకంటే నిజాయితీకి నీతికి పేరు గాంచినటువంటి ఒక జీరో బడ్జెట్ పాలిటిక్స్, ఎలాంటి డబ్బు ఖర్చు చేయకుండా పాలిటిక్స్ చేసి సాధారణ పౌరుల్ని ఎమ్మెల్యేలకు గెలిపించుకొని ముఖ్యమంత్రి అయినటువంటి కేజ్రీవాల్ గారు అనధికారంలోనే పంజాబ్ రాష్ట్రంలో కూడా ఆమ్ ఆద్మీ జెండాకి రిజర్వ్ చేశారు. అక్కడ కూడా ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం ఉంది. అదేవిధంగా గుజరాత్లో మరియు గోవాలో చెప్పుకోదగ్గ ఓట్లు సీట్లు సాధించి ఈరోజు ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ స్థాయికి వెళ్ళిందంటే అది అరవింద్ కేజ్రీవాల్ గారి చరిష్మా, ఆయన స్ట్రాటజీ, అదేవిధంగా ఆయన అనుసరించిన శిష్యుల యొక్క విజయం మాత్రం తప్ప మరొకటి కాదు. దేశవ్యాప్తంగా ఆయనకు సంపూర్ణ మద్దతు ఉంది. కానీ ప్రస్తుతం ఉన్న బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వము కక్షగట్టి ఈరోజు ప్రతిపక్షాలను అంతం చేయని కుట్రతో ముఖ్యంగా చిన్న పార్టీలని, స్థానిక రాష్ట్రాల్లో ఉండే పార్టీలని అంతం చేయాలన్న కుట్రతో ఈరోజు మోడీ ప్రభుత్వము వ్యవహరిస్తున్నట్టు తెలుస్తుంది. ఇది చాలా దుర్మార్గమైన విషయం. ఎందుకంటే రాబోయే రోజుల్లో ఈరోజు ఇలాగే ఉన్నట్లయితే ప్రజాస్వామ్యము ప్రమాదంలో పడేటువంటి అవకాశం ఉంది. మరి మోడీ పక్కన చేరిన వారు మాత్రమే శుద్ధపూసలు, సచ్చీలు అన్నట్లుగా, మరి ఎదుటివారు వేరే పార్టీలు ఉండేవారు దొంగలు అన్నట్లుగా ఈరోజు వారు దొంగలు, కూనికోర్లు, దగాకోర్లు అన్నట్లుగా ఈరోజు మోడీ ప్రభుత్వం వివరించడం సిగ్గుచేటు. ఈరోజు బీజేపీలో చేరుకున్నట్లయితే ఎలాంటి కేసులు ఉండవు. అదే బీజేపీని ఎదిరించినట్లయితే, ప్రతిపక్షంలో ఉన్నట్లయితే, బీజేపీ చెప్పినట్లు నడుచుకోకపోతే వారిపై కేసులు ఉంటాయనడానికి అరవింద్ కేజ్రీవాల్ గారి అరెస్టు మాత్రమే సాక్ష్యం. అదేవిధంగా చూసినట్లయితే వారికి సహకరించినంత కాలము ఎలాంటి కేసులను వ్యతిరేకిస్తే లేక వాళ్ళ అవసరం తీరితే అవతల పార్టీ వాళ్ళని జైల్లో వేయడం పరిపాటి. ఉదాహరణకు కవిత గారు, మరి బీఆర్ఎస్ పార్టీ అధినేత కేశవరావు గారి, కేసీఆర్ గారి కుమార్తె కవిత గారు, ఎంపీ గారు, ఆమె మరి ఏ విధంగానైతే చూసినట్లయితే ఎలక్షన్ ముందు మరి బీజేపీతో ఎలాంటి డీల్ కుదిరిందో తెలియదు. కానీ ఆ డీల్ వల్ల అప్పటికైతే ఆమె అరెస్ట్ కాలేదు. ఇప్పుడు కేసీఆర్తో పని లేదు కాబట్టి ఆమె కేసీఆర్ గారి కూతుర్ని జైల్లో వేయడం జరిగింది. మరి ఈరోజు అరవింద్ కేజ్రీవాల్ కరెక్ట్ ఎగ్జామ్, ఎలక్షన్ అనేది ఒక ఎగ్జామ్ లాంటిది ప్రతి రాజకీయ పార్టీకి. దానికి నిర్ణేతలు ప్రజలు. మరి ఇలాంటి ఎగ్జామ్ టైం, ఎలక్షన్ టైంలో మరి కేజ్రీవాల్ గారిని అరెస్ట్ చేయడం అనేది మోడీ గారి మరియు బీజేపీ యొక్క పిరికితనాన్ని, భయాన్ని తెలియజేస్తుంది. వారు ఏదైనా ఉంటే ఎలక్షన్లో ప్రజల మనసులు చూరుకొని ఓట్ల ద్వారా సాధించాలి తప్ప ఇలా ప్రతిపక్షాన్ని జైల్లో వేసి తాము విజేతగా పొంగిపోవడం అనేది చాలా హాస్యాస్పదము, సిగ్గుచేటు. ఇలా ఉన్నట్లయితే మన భారతదేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడే అవకాశం ఉంది. అయినప్పటికీ మన భారతదేశ ప్రజలు ఎంతో పరిణితి చెందినవారు కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క నియంతృత్వ మోడీ ప్రభుత్వాన్ని భూస్థాపితం చేస్తారని చెప్పి మేము నమ్ముతున్నాము. ఈరోజు చూసుకున్నట్లయితే మనము 2012 నవంబర్ 26 అనగా రాజ్యాంగ దినోత్సవం రోజు ప్రారంభమైనటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ ఒక సంవత్సరంలోనే ఢిల్లీ పీఠాన్ని కైవసం చేసుకుంది. మరి అనతి కాలంలో దేశవ్యాప్తంగా వ్యాప్తి చెందిన ఆమ్ ఆద్మీ పార్టీ ఎలాంటి డబ్బు పంపకాలు లేకుండా, మద్యం పంపకాలు లేకుండా విజయాలు సాధిస్తే, మరి అదే మద్యం కుంభకోణంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ గారిని అరెస్ట్ చేయడము చాలా సిగ్గుచేటు. మరి ఆయన ఐఆర్ఎస్గా ఉన్నప్పుడు ఆయన అనుకుంటే 100 కోట్లు అవినీతి ద్వారా సంపాదించేవాడు. మరి అలాంటివి కాకుండా కేవలం ఆయన నిజాయితీకి బతకాలని చెప్పి ఐఆర్ఎస్ ఉద్యోగాన్ని రిజైన్ చేసి ప్రజాసేవలో వివిధ ఎన్జిఓస్ ద్వారా ఆయన పనిచేస్తూ లంచం లేని ఢిల్లీ కోసం ఎంతో పోరాడారు. ఆ పోరాటానికి కృషిగా ఆయన ఆమ్ ఆద్మీ పార్టీ పెట్టినప్పుడు ఖచ్చితంగా ఏనైతే మనకు కరెక్ట్ అని చెప్పి ఢిల్లీ ప్రజలు ఆయన ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. మరి ఇది గిట్ అనేటువంటి బీజేపీ ఆయన ఎప్పటికప్పుడు ఇబ్బంది పెడుతూ ఉంది. తప్పుడు చట్టాల ద్వారా ఢిల్లీ పవర్ను తన చేతుల్లో తీసుకుంది. మరి ఇది ఇలా కొనసాగుతుండగా ఆయన ఎన్నోసార్లు సుప్రీంకోర్టులో గెలిచి కూడా ఢిల్లీని బాగు చేసే ప్రయత్నం చేశారు.
ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొచ్చారు. ఈ ఢిల్లీ స్కూల్ నమూనా చూసినట్లయితే విదేశాలు కూడా అబ్బురపోయే విధంగా ఢిల్లీ స్కూల్స్ ఉన్నాయి. ప్రభుత్వ ఆసుపత్రులు అయితే వీధికి ఒక ప్రభుత్వ ఆసుపత్రి ఉండడం వల్ల పేద ప్రజలకు ఎంతో మేలు జరుగుతుంది. మరి ఇంత మేలు చేసినందుకు మరి మోడీ గారు అభినందించాల్సిపోయి తనకు ప్రత్యర్థి ఉండరాదు, తనకు పోటీ ఉండరాదు అని చెప్పి భయపడ్డారేమో మరి మోడీ గారు. మరి కేజ్రీవాల్ని ఏకంగా జైలుకే పంపించారు. మరి ఇది ఎంత సిగ్గుచేటంటే చెప్పుకోవడానికి చాలా సిగ్గుగా ఉంది. ప్రపంచ దేశాల ముందు మనము ఏమని తలెత్తుకోవాలి. మరి మోడీ గారి పక్కన ఉన్న ఎవరైనా శుద్ధపూసలు అంటే అది కాదు. ఈరోజు చూసుకున్నట్లయితే గతంలో టీడీపీ రాజ్యసభ సభ్యులుగా ఉన్నటువంటి సుజనా చౌదరి గారు, అదేవిధంగా సీఎం రమేష్ గారు వీరు రాజ్యసభ పనికిరారు, వీళ్ళు అవినీతి పరులు అని చెప్పి మన ఆంధ్రప్రదేశ్ చెందిన ఒక బీజేపీ నాయకుడు నరసింహారావు అనుకుంటే ఆయన పేరు, ఆయన మొత్తం ఒక పుస్తకమే రాశాడు వాళ్ళ గురించి, వీళ్ళను రాజ్యసభ నుంచి తొలగించాడని చెప్పి. మరి 2019లో వాళ్ళు బీజేపీలో రాగానే వారిపై ఎలాంటి చర్యలు లేవు. ఇలాంటివి చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. మరి వీళ్ళు అసలు మరి దేశాన్ని ఎటువైపు తీసుకున్నదో అర్థం కావడం లేదు. మరి ఇలా మీరు దొంగల్ని జైల్లో వేయడం మంచిదే, కానీ మరి అదే దొంగలు మీ పక్కన నిలబడితే వాళ్ళు దొరలేకపోతున్నారు. మరి ఇది ఏ సందేశం ఇది? ఇదేనా మన భారత ధర్మము, భారతదేశ ధర్మము? సత్యమేవ జయతే అని మనం పలుకుతున్నాము, కుల మతాలకు అతీతంగా సత్యమేవ జయతే నమ్ముతున్నాము. మరి సత్యం ఎక్కడికి గెలుస్తుంది? సత్యాన్ని ఓడించే పనిలో ప్రతిరోజు బీజేపీ పడింది. ఈరోజు చూసుకున్నట్లయితే ఎలక్టోరల్ బాండ్స్ కొన్ని వేల కోట్లు వీళ్ళకి ఎందుకు ఇచ్చారు? మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ యొక్క డబ్బులు కూడా సీజ్ చేసింది మన ప్రభుత్వం. మరి ఇలాంటి చర్యల ద్వారా మరి మనము మరొక పాకిస్తాన్లో మారకూడదు అనేది మా యొక్క బాధ. పాకిస్తాన్లో ఇలాగే జరిగింది. ఒక్కొక్క వ్యవస్థ ధ్వంసమైంది, చివరికి సుప్రీంకోర్టు ధ్వంసమైపోయి చివరికి పాకిస్తాన్ పరిస్థితి మనం చూస్తున్నాం. ఈరోజు ఒక ఆఫ్రికా దేశంలో మారిపోయింది పాకిస్తాన్ దేశం. అక్కడ ప్రజాస్వామ్యం అపహాస్యం అయిపోయింది. ఎవరు ఇష్టం వచ్చినట్లు చేసుకుంటున్నారు. ధరలు పెరిగిపోయినాయి, చాలా ఘోరంగా తయారైంది. మరి మన దేశం పాకిస్తాన్లా కాకూడదు. మన దేశము స్వచ్ఛంగా ప్రజాస్వామ్యంగా ఉండాలి. ఈరోజు చూసుకున్నట్లయితే ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం మన భారతదేశం. 140 కోట్ల పైచిలుకు జనాభా మనది. మరి అంతకంటే విచిత్రం ఏమంటే మన దేశము ప్రజాస్వామ్యంలో మనుగడ సాధించడం ఒక వింత అయితే, తక్కువ అక్షరాస్యత ఉన్నటువంటి దేశాల్లో ప్రజాస్వామ్యం మనుగడ సాధించడం అనేది చాలా కష్టమైనటువంటి ఒక సిద్ధాంతం ఉంది. మరి ఆ సిద్ధాంతాన్ని తిరిగి రాస్తూ మన భారతీయులు ప్రజాస్వామ్యాన్ని కాపాడుకున్నారు. ఇది మన భారతీయుల గొప్పతనము, మన భారతీయత గొప్పతనము. మరి ఈ యొక్క భారతీయత గొప్పతనాన్ని కూడా మోడీ బూటుకాలి కింద వేసి తొక్కే ప్రయత్నం చేస్తున్నారు. మన భారతదేశాన్ని మనం కాపాడుకోవాలి ఈరోజు. ఇంకా అదేవిధంగా మరో విధంగా చూసుకున్నట్లయితే ఈరోజు సిసోడియా గారు, మనీష్ సిసోడియా, ఆమ్ ఆద్మీ పార్టీ విద్యాశాఖ మంత్రి, ఉప ముఖ్యమంత్రి, ఆయన్ని కూడా సంవత్సరం మీద జైల్లో వేశారు. ఇంతవరకు ఆయన బయట రావడం లేదు. సంవత్సరం దాటిపోయింది. మరి ఎప్పుడోసారి తెలియదు. మరి ఆయన స్కూల్ నిర్మాత అనమాట. అంత అద్భుతమైన స్కూల్ నిర్మించాడు. సత్యేంద్ర జైన్ విద్యాశాఖ మంత్రి, వైద్య శాఖ మంత్రి. మరి ఆయన నిర్మించిన హాస్పిటల్స్ ప్రపంచవ్యాప్తంగా పేరెంట్ కన్నాయి. మొహల్లా క్లినిక్స్ అయితే అసలు అద్భుతం. అవి అంతటి అద్భుతాన్ని సృష్టించే వాళ్ళని తీసుకుపోయి జైల్లో వేశారు. అంటే నేను చేస్తే నేను ఏమైనా పని చేయాలి, కానీ ఇతరులు పని చేస్తే నా కాంప్లైంట్ వచ్చి తట్టుకోలేని విధంగా మోడీ మరియు బీజేపీ పనితనం కనబడుతుంది. మరి ఎన్నికల కోడ్ కూసినా కూడా ఈరోజు చూసుకున్నట్లయితే చాలా దారుణంగా పరిస్థితులు ఉన్నాయి. మరి ఇలాగే కొనసాగితే ప్రజాస్వామ్యము ఏమవుతుందన్న భయం కలుగుతుంది. కాబట్టి ప్రజలు ఇవన్నీ గమనిస్తున్నారు. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ప్రజాస్వామ్యానికి కాపాడుకోవడానికి ప్రజలు ఏది చేయాలో అది చేస్తారు. పెద్ద పెద్ద నియంతలు మట్టి కొట్టుకుపోయారు, భూస్థాపితమైపోయారు. కాబట్టి ఈరోజు చూసుకున్నట్లయితే మణిపూర్లో ఎంతో మారణకాండ జరుగుతుంది. రైతుల మీద కాల్పులు జరుగుతున్నాయి. బయట వ్యక్తులు కాల్పులు జరిపినట్లు అభియోగాలు ఉన్నాయి అక్కడ. మరి వీళ్ళు ఎక్కడ ఏం చేస్తారో అర్థం కావడం లేదు పరిస్థితి. దేశాన్ని ఎట్టి తీసుకుపోతున్నారు. కాబట్టి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ప్రజాస్వామ్యం కాపాడుకోవాలంటే హిందూ, ముస్లిం, క్రైస్తవ, సిక్ ఐక్యతతో కుల మతాలకి అతీతంగా అందరూ కలిసి ఏకమై ముందు మనం దేశాన్ని కాపాడుకుంటే తర్వాత ఏదైనా చేసుకోవచ్చు. కానీ దేశంలోనే ప్రజాస్వామ్యం లేకపోతే మరి పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటుందో మనం ఒకసారి ఊహించుకోవచ్చు. మనం బ్రిటిష్ పాలన నుంచి ఎన్నో దమనకాండలు ఎదుర్కొన్నాము. కాలపాని వంటి జైలుని ఎదుర్కొన్నాము. వాళ్ళ దోపిడీ ఎదుర్కొన్నాము. మరి అంత దోపిడీని ఎదుర్కొని మనం సాధించిన స్వాతంత్రానికి ఫలితం లేకుండా పోతుంది. ఏదో 50 ఏళ్ల కింద ఒక ద్వీపం లాంటి సింగపూరు ఈరోజు ప్రపంచంలో ఒక గొప్ప దేశము. మలేషియా ఒక 50 ఏళ్ల కింద ఒక చిన్న మత్స్యకారుల దేశము, ఈరోజు ఒక ప్రపంచంలో నంబర్ 1 దేశం. మరి మనం ఎందుకు కావడం లేదు? ఎన్నో వేల సంవత్సరాల యొక్క మన దేశము ఎంతో చరిత్ర గల దేశము. ఎన్నో హిందూ, బౌద్ధ సాంప్రదాయాలు, ఇస్లామిక్ సాంప్రదాయాలు,
క్రైస్తవ సాంప్రదాయాలు అన్ని సాంప్రదాయాలు కలగలిసి, సిక్కు సాంప్రదాయాలు కలగలిసి, జైన సాంప్రదాయాలు కలగలిసి ఒక అద్భుతమైన దేశం మనది. ఆ దేశాన్ని మరి మోడీ లాంటి ప్రధానమంత్రి వచ్చి ఈరోజు తమ రాజకీయ స్వార్థానికి ప్రతిపక్షాలను అంతం చేయాలని కుట్ర కూరుకోవడము, తన పక్క ఉన్న వాళ్ళంతా శుద్ధపూసలు, తన వ్యతిరేకించేవారు దొంగనట్లుగా ఆయన ప్రవర్తించడం చాలా సిగ్గుచెడు. ఇప్పటికైనా మోడీ గారు మారాలని చెప్పి, బీజేపీ మారాలని చెప్పి, ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ప్రజాస్వామ్య సంరక్షణ కోసము ప్రతి ఒక్కరు ముందుకు రావాలని చెప్పి, బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగ ప్రకారం దేశం నడవాలని చెప్పి ఆకాంక్షిస్తున్నాము. తప్పకుండా కేజ్రీవాల్ గారిని జైలు నుంచి విడుదల చేయాలని చెప్పి, మన దేశంలో ఎన్నికలు నిష్పక్షపాతంగా జరగాలని చెప్పి ఆకాంక్షిస్తూ, నా పేరు నూర్ అహ్మద్, ఆధుని జిల్లా సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు, గతంలో ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున ఆధుని ఎమ్మెల్యే క్యాండిడేట్. ధన్యవాదాలు. జై హింద్.